విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యాక్టర్ రిక్వైర్డ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ? ఈ క్రింది వాటిలో ఒక దేశం అభివృద్ధికి కావలసిన కారకాలు ఏవి? సో న్యాచురల్ రిసోర్సెస్, క్యాపిటల్, ఫారెన్ ట్రేడ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఒక దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటి? ఒక దేశం జీడిపిలో పెరుగుదలతో పాటు ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడం మనం అభివృద్ధి అంటాం. ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక వృద్ధి అంటే కేవలం ఆదాయంలో పెరుగుదల. ఆర్థిక అభివృద్ధి అంటే ఆదాయంలో పెరుగుదలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల్లో కూడా పెరుగుదలను కలిగి ఉన్నట్లయితే దాన్ని అభివృద్ధి అంటాం. ఒక దేశం అభివృద్ధికి కావాల్సిన కారకాలలో సహజ వనరులు చాలా ఇంపార్టెంట్. న్యాచురల్ రిసోర్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏ దేశంలో అయితే న్యాచురల్ రిసోర్స్ అత్యధికంగా ఉంటాయో ఆ దేశం ఆ ముడి సరుకును పూర్తిగా తయారైన వస్తువుగా మార్చి ఆ వస్తువును మార్కెట్లో అమ్మడం ద్వారా అత్యధిక ఆదాయాన్ని గణించే అవకాశం ఉంది. కాబట్టి సహజ వనరులు కరెక్టే. నెక్స్ట్ మూలధనం. మూలధనం కూడా ఒక దేశానికి అవసరం. ఏదైనా పరిశ్రమ స్థాపించాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నా, పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్నా మూలధనం ద్వారా మనం ఏం చేస్తామంటే అనేక రకాల సంస్థలు స్థాపించి వాళ్ళకు కావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. కాబట్టి మూలధనం కూడా కరెక్టే. విదేశీ వ్యాపారం. ఒక దేశం ఇతర దేశాలతో వ్యాపారం చేసే క్రమంలో ఇతర దేశాల నుంచి మనం ఆ యొక్క డాలర్ రూపంలో ఇతర దేశాల నుంచి మనం ఆర్థికం అంటే డబ్బును మనం పొందడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విదేశీ వ్యాపారం, ఒక దేశం ఇతర దేశాలతో చేసే వ్యాపారం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకు ఆటోమేటిక్గా డబ్బు అనేది మన యొక్క జిఎన్పికి చేరుతుంది. కాబట్టి ఇది కూడా ఒక దేశాన్ని ఆర్థిక అభివృద్ధి పదంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, ఆల్ ఆఫ్ ది ఎబో. ఇచ్చినటువంటి పైన అన్ని ఆప్షన్లు సరైన విషయాన్ని విద్యార్థులు ఇక్కడ అర్థం చేసుకోవాలి.